స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి. ఈ స్టాక్హోమ్ బేస్డ్ ఒక అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని తయారు చేయబోతుందో మొత్తాన్ని కూలంకషంగా వివరిస్తూ ఉంటది అనమాట. ఇది ఒక ప్రామాణికం, ఒక స్టాండర్డ్ రిపోర్ట్ అనమాట. ఈ సిప్రి స్టాక్హోమ్ సిప్రి రిపోర్టు 2025 ఒక సంచలనాత్మకంగా బయటకు వచ్చింది, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి. ఇదేంటంటే ఆపరేషన్ సింధూర్కు ముందు భారత్ వద్ద కేవలం 160-170 మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ తో పోలిస్తే చాలా తక్కువ, ఒక 20-30 అణ్వాయుధాలు అనేది అంతకు ముందు రిపోర్టు 2025 రిపోర్ట్ తో పోలిస్తే 2020 రిపోర్ట్ చూసినా పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఎక్కువ ఉన్నాయని ఇది రిపోర్ట్ అనమాట. బట్ ఆపరేషన్ సింధూర్ తదనంతరం మోడీ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే ఇది సైకలాజికల్ గా కుదరదు, వ్యూహాత్మకంగా. మరి పాకిస్తాన్ ఎడ్జ్ ఉంటే పాకిస్తాన్కి ఏంటంటే పిచ్చోడికి ఎక్కువగా కోపాలు వస్తాయి అనమాట, వేసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోడీ ఏంటంటే ఈ 1 year ఆపరేషన్ సింధూర్ తదనంతరం ఇండియా న్యూక్లియర్ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అణ్వస్త్రాల సంఖ్య 20 పెరిగింది అని తెలుస్తుంది. అందులో హైడ్రోజన్ బాంబులు కూడా ఉండొచ్చు. ఇప్పుడు సిప్రి అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఇండియా దగ్గర 190 అణ్వస్త్రాలు, పాకిస్తాన్ దగ్గర 170. అంటే పాకిస్తాన్ మొట్టమొదటిగా మనం అధిగమించడం జరిగింది.